వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. స్వాగతం. ఈరోజు మనం విపత్తు నిర్వహణ మరియు పర్యావరణ విధానాలకు సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలించబోతున్నాం. అవును. ఇది ఒక క్విజ్ లాంటి చర్చలాగా చేద్దాం. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటి వెనుక ఉన్న పూర్తి భావనను వివరిస్తారు. తప్పకుండా. అంటే కేవలం జవాబు తెలుసుకోవడమే కాదు. అంతే, అది ఎందుకు సరైనదో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. చాలా మంచి ఆలోచన. సరే, ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఓకే, మొదటి ప్రశ్న. ప్రశ్న సంఖ్య 36. విపత్తు నివారణ సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ జత సరైనది అంటున్నారు? సరే, స్టేట్మెంట్ ఐ నిర్మాణాత్మక చర్యలు అంటే ఇంజనీరింగ్ మరియు సాంకేతిక ఇన్పుట్లు. స్టేట్మెంట్ 2 నిర్మాణాత్మకేతర చర్యలు అంటే పరిపాలన మరియు నిర్వాహక ఇన్పుట్లు. ఆప్షన్స్లో కేవలం ఐ, కేవలం 2, 2 లేదా 2 కాదు అని ఉన్నాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. అంటే ఐ మరియు 2 సరైనవే. 2 సరైనవేనా? ఓకే, అది ఎలాగో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. విపత్తు నివారణలో అంటే మిటిగేషన్లో ఈ 2 పద్ధతులు చాలా కీలకం. మొదటిది నిర్మాణాత్మక చర్యలు అంటే స్ట్రక్చరల్ మెజర్స్. అంటే మనం కళ్లతో చూడగలిగేవి. కరెక్ట్. భౌతిక నిర్మాణాలు, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అన్నమాట. ఉదాహరణకు భూకంపాలను తట్టుకునేలా కట్టడాలు కట్టడం. డ్యాములు, కరకట్టలు. అవును, తుఫాను షెల్టర్లు, ఇవన్నీ. అందుకే స్టేట్మెంట్ ఐ సరైనది. వీటిని సింపుల్గా స్టీల్ మరియు కాంక్రీట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది. సరే, మరి నిర్మాణాత్మకేతర చర్యలు? అవి దీనికి వ్యతిరేకం. అంటే భౌతిక నిర్మాణాలు కాకుండా పాలసీలు, ప్రణాళికలు, చట్టాలు, వీటికి సంబంధించినవి. అంటే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో తీసుకునే నిర్ణయాలు. అంతే. విపత్తు నిర్వహణ ప్రణాళికలు తయారు చేయడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఆహా, ట్రైనింగ్ ఇవ్వడం. అవును, ట్రైనింగ్, భూ వినియోగ నిబంధనలు, ఇవన్నీ అందులోకొస్తాయి. అందుకే స్టేట్మెంట్ 2 కూడా సరైనదే. వీటిని నియమాలు మరియు నిర్వహణ అని చెప్పొచ్చు. చాలా స్పష్టంగా ఉంది. ఒకటి హార్డ్వేర్ అయితే రెండోది సాఫ్ట్వేర్ లాంటిదన్నమాట. పర్ఫెక్ట్ పోలిక. సరే, తదుపరి ప్రశ్న 37. ఒక ప్రమాదం అంటే హ్యాజార్డ్ దేనితో కలిసినప్పుడు విపత్తు అంటే డిజాస్టర్ సంభవిస్తుంది? ఆప్షన్లు: 1 బలహీనమైన పరిస్థితి, వల్నరబుల్ సిచ్యువేషన్. 2 ప్రతికూల పరిస్థితి. 3 సాధారణ పరిస్థితి. 4 సంక్లిష్ట పరిస్థితి. దీనికి జవాబు ఆప్షన్ 1 బలహీనమైన పరిస్థితి, వల్నరబుల్ సిచ్యువేషన్. ఓకే, వల్నరబిలిటీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికొక ఫార్ములా కూడా ఉంది. విపత్తు = ప్రమాదం ఇంటూ దుర్బలత్వం. అంటే డిజాస్టర్ = హ్యాజార్డ్ ఇంటూ వల్నరబిలిటీ. అంటే ఈ రెండింటిలో ఏది ఒకటి లేకపోయినా అది విపత్తు కాదు. అంతే. ప్రమాదం మాత్రమే విపత్తుకు కారణం కాదు, అలాగే దుర్బలత్వం మాత్రమే కాదు. ఉదాహరణకి జనసంచారం లేని అడవిలో పెద్ద వరద వచ్చిందనుకుందాం. అక్కడే ఎవరూ లేరు కాబట్టి అది ప్రమాదమే, కాని విపత్తు కాదు. కరెక్ట్. అదే వరద, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఒక మురికివాడలో వస్తే అది పెను విపత్తు. ఎందుకంటే అక్కడ దుర్బలత్వం ఎక్కువగా ఉంది. అంటే పేలవైన ఇల్లు, సన్నద్ధత లేకపోవడం, ఇవన్నీ. అవును. పేదరికం, అవగాహన లేకపోవడం, ఇవన్నీ దుర్బలత్వాన్ని పెంచుతాయి. మిగతా ఆప్షన్లు అంటే ప్రతికూల, సాధారణ వంటివి విపత్తు నిర్వహణలో వాడే సాంకేతిక పదాలు కావు. అద్భుతం. ఇప్పుడు ప్రశ్న 38. ఎన్డీఆర్ఎఫ్ పూర్తి రూపం ఏమిటి? ఇది చాలామందికి తెలిసుండొచ్చు. అవును, ఇది చాలా ముఖ్యం. ఆప్షన్లు: 1 నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ ఫోర్స్. 2 నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్. 3 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. 4 నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. రెస్పాన్స్ ఫోర్స్. ఆ రెస్పాన్స్ అనే పదం చాలా ముఖ్యం కదా? చాలా ముఖ్యం. ఎన్డీఆర్ఎఫ్ అనేది విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక దళం. వాళ్ల ప్రధాన విధి విపత్తు జరిగిన వెంటనే రెస్పాండ్ అవడం. అంటే ప్రతిస్పందించడం కాదు, లేదా రిడక్షన్ ఫోర్స్ కూడా కాదు. ఇది ఒక ప్రతిస్పందన దళం. స్పష్టంగా ఉంది. తరువాతి ప్రశ్న 39. ఇది కొంచెం నిర్వచనంలాగా ఉంది. భౌగోళికంగా నిర్దిష్ట దృగ్విషయాలు ప్రజలకు
ఆస్తికి, మౌలిక సదుపాయాలకు ఎక్కడ మరియు ఎంత మేరకు ముప్పు కలిగిస్తాయో స్థాపించే ప్రక్రియ అని దేనిని అంటారు? ఓకే. ఆప్షన్లు: 1 హజార్డ్ మ్యాపింగ్, 2 హజార్డ్ జోనింగ్, 3 హజార్డ్ మానిటరింగ్, 4 హజార్డ్ స్టడీ. హ్మ్. ప్రశ్నలో ఇచ్చిన నిర్వచనం హజార్డ్ మ్యాపింగ్కు సరిగ్గా సరిపోతుంది. సో ఆప్షన్ 1 సరైనది. హజార్డ్ మ్యాపింగ్ అంటే ప్రమాదాలను మ్యాప్ మీద గుర్తించడం అన్నమాట. అంతే. ప్రమాదాలెక్కడ సంభవించే అవకాశముంది, వాటి తీవ్రత ఎంత ఉంటుంది, ఎంత నష్టం జరగవచ్చు అని మ్యాప్ల రూపంలో చూపించడమే ఇది. మరి మిగతా ఆప్షన్స్ జోనింగ్, మానిటరింగ్కి తేడా ఏంటి? మంచి ప్రశ్న. హజార్డ్ జోనింగ్ అంటే ఈ మ్యాపింగ్ ఆధారంగా భూమిని వివిధ జోన్లుగా విభజించడం. ఉదాహరణకు ఇది వరద ముంపుకు గురయ్యే ప్రాంతం కాబట్టి నిర్మాణరహిత జోన్ అని ప్రకటించడం. ఓకే. మానిటరింగ్ అంటే? మానిటరింగ్ అంటే నిరంతరం గమనించడం. తుఫాను ఎటువైపు వెళ్తుందో శాటిలైట్స్ ద్వారా చూడటం, అది మానిటరింగ్. ఇక స్టడీ అంటే శాస్త్రీయ అధ్యయనం. అర్థమైంది. ఇప్పుడు ఇదే హజార్డ్ మ్యాపింగ్ సంబంధించి 40వ ప్రశ్న. ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సరే. ఇది ఒక మ్యాప్లో హజార్డ్ అసెస్మెంట్ ఫలితాన్ని సూచిస్తుంది. హజార్డ్ మ్యాప్లలో ఈవెంట్ పారామీటర్ మరియు సైట్ పారామీటర్ అనే 2 పారామీటర్లు వాడతారు. దీనికి కూడా సరైన సమాధానం ఆప్షన్ 3. 2 సరైనవే. 2 సరైనవేనా? అవును. మొదటిది చాలా సింపుల్. హజార్డ్ మ్యాపింగ్ అనేది హజార్డ్ అసెస్మెంట్ యొక్క విజువల్ రీప్రజెంటేషన్, అంటే దృశ్య రూపం. కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే. మరి ఈ 2 పారామీటర్లేంటి? ఈవెంట్, సైట్? ఇది కూడా చాలా ముఖ్యం. మ్యాప్ తయారు చేసేటప్పుడు 2 విషయాలు చూస్తారు. మొదటిది ఈవెంట్ పారామీటర్, అంటే ఏం జరగబోతోంది, వరద వస్తే నీటి మట్టం ఎంత ఉంటుంది, గాలి వేగం ఎంత, ఇలాంటివి. ఓకే. ప్రమాదం యొక్క లక్షణాలు. కరెక్ట్. రెండోది సైట్ పారామీటర్, అంటే ఆ ప్రమాదం ఎక్కడ జరుగుతోంది, ఆ ప్రదేశం యొక్క లక్షణాలు, అంటే నేల రకం ఎలా ఉంది, అక్కడ నిర్మాణాలెలా ఉన్నాయి, ఇలాంటివి. ఈ రెండింటినీ కలిపితేనే పూర్తి చిత్రం వస్తుంది. చాలా బావుంది. ఇప్పుడు 41వ ప్రశ్న. కింది వాటిలో నిర్మాణాత్మకేతర ఉపశమన చర్యలు అంటే నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ ఏవి? శిక్షణ మరియు విద్య. హెచ్చరిక వ్యవస్థ. ఇది మనం ముందే చర్చించుకున్నాం. అవును. మళ్ళీ ఆప్షన్ 3 రెండూ సరియైనవే. ఎందుకంటే ఇవి 2 భౌతిక నిర్మాణాలు కావు. అంతే. ప్రజలకు అవగాహన కల్పించడం, మాక్ డ్రిల్స్ పెట్టడం, ఇవి భౌతిక నిర్మాణాలు కావు కదా. అలాగే తుఫాను హెచ్చరికలు జారీ చేసే సిస్టమ్, అది సమాచారం ద్వారా నష్టాన్ని తగ్గిస్తుంది. సో 2 నాన్ స్ట్రక్చరల్ చర్యలే. క్లియర్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు పర్యావరణానికి సంబంధించినవి. ప్రశ్న 42. కింది వాటిలో గ్రీన్హౌస్ వాయువు ఏది? ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న. ఆప్షన్లు: 1 మీథేన్, 2 ఈథేన్, 3 కార్బన్ మోనాక్సైడ్, 4 సల్ఫర్ డయాక్సైడ్. సరైన సమాధానం మీథేన్, CH4, ఆప్షన్ 1. మీథేన్ ఎందుకంత ముఖ్యమైన గ్రీన్హౌస్ వాయువు? కార్బన్ డయాక్సైడ్ గురించి మనం ఎక్కువగా వింటాం కదా. నిజమే. కార్బన్ డయాక్సైడ్ పరిమాణంలో ఎక్కువుంటుంది, కాని మీథేన్ చాలా శక్తివంతమైనది. అంటే అది కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 28 నుండి 34 రెట్లు ఎక్కువ వేడిని వాతావరణంలో బంధించగలదు. ఓహో, అంత శక్తివంతమైనదా? అవును. అందుకే అది ఒక ముఖ్యమైన గ్రీన్హౌస్ వాయువు. మిగతావి అంటే కార్బన్ మోనాక్సైడ్ ఒక విషవాయువు, సల్ఫర్ డయాక్సైడ్ అయితే ఆమ్లవర్షాలకు కారణమవుతుంది. అవి గ్రీన్హౌస్ వాయువులు కావు. సరే. ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలపై ఒక ప్రశ్న. ప్రశ్న 43. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? మాంట్రియల్ ప్రోటోకాల్. ఆప్షన్లు: 1 వాతావరణ మార్పు, 2 ఓజోన్ క్షీణత, 3 గ్రీన్ హౌస్ ప్రభావం, 4 సహజ వనరుల పరిరక్షణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఓజోన్ క్షీణత. ఓజోన్ పొర. అవును. మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో వచ్చింది. ఇది ఓజోన్ పొరను నాశనం చేసే పదార్థాల అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ లాంటి వాటి వాడకాన్ని తగ్గించడానికి చేసిన ఒక చారిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం. వాతావరణ మార్పుకు సంబంధించింది కాదు. దానికి ప్యారిస్ ఒప్పందం, క్యోటో ప్రోటోకాల్ లాంటివి ఉన్నాయి. రైట్. ఇప్పుడు భారతీయ చట్టాలపై ప్రశ్న. ప్రశ్న 44. శబ్దాన్ని
వాయు కాలుష్యకారకంగా చేర్చడానికి ఏ చట్టాన్ని సవరించారు? ఇది కొంచెం ట్రికీగా ఉంది. అవును. ఆప్షన్లు: 1 అటవీ సంరక్షణ చట్టం, 2 పర్యావరణ రక్షణ చట్టం, 3 వాయు నివారణ మరియు కాలుష్య నియంత్రణ చట్టం, 4 వన్యప్రాణి రక్షణ చట్టం. చాలామంది పర్యావరణ చట్టమని పొరబడతారు. కానీ సరైన సమాధానం ఆప్షన్ 3 వాయు చట్టం. వాయు చట్టమా? శబ్దానికి వాయువుకి సంబంధమేంటి? మంచి ప్రశ్న. 1981లో వచ్చిన వాయు చట్టాన్ని 1987లో సవరించారు. ఆ సవరణలో వాయు కాలుష్య కారకం అనే నిర్వచనంలో శబ్దాన్ని కూడా చేర్చారు. ఎందుకంటే శబ్దం కూడా గాలి ద్వారానే ప్రయాణిస్తుంది కదా. ఆహా, ఆలాలిక్తో చేర్చారన్నమాట. అవును. ఆ తర్వాత పర్యావరణ చట్టం కింద శబ్దానికి రూల్స్ వచ్చాయి. కానీ దాన్ని కాలుష్యంగా నిర్వచించిన సవరణ మాత్రం వాయు చట్టంలోనే జరిగింది. స్పష్టంగా ఉంది. ఇప్పుడు కాలక్రమానికి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న 45. కింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు కాలక్రమంలో అమర్చండి. ఓకే. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రారంభం. ఈ వాయు చట్టం అమల్లోకి రావడం. గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభం. దీనికి సంవత్సరాలు గుర్తుండాలి. అవును. ఆప్షన్స్లో I3, I3 ఇలా ఉన్నాయి. సరే చూద్దాం. వాయు చట్టం వచ్చింది 1981లో. అంటే మొదటొస్తుంది. రైట్. తర్వాత గంగా యాక్షన్ ప్లాన్, అది రాజీవ్ గాంధీ హయాంలో 1985లో వచ్చింది. అంటే రెండవది. ఓకే. తర్వాత I3. ఇక మిగిలింది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇది చాలా ఇటీవలిది, 2014లో వచ్చింది. అంటే చివరిది. సో I అది ఆప్షన్ 2. అవును, ఆప్షన్ 2 సరైన క్రమం. చాలా బాగుంది. ఇప్పుడు ప్రశ్న 46. బయోమాగ్నిఫికేషన్ గురించి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సరే. ఇది ఆహార గొలుసులో ప్రతి తదుపరి ట్రోఫిక్ స్థాయిలో విషపదార్థాల సాంద్రత పెరగడాన్ని సూచిస్తుంది. ఈ దృగ్విషయం పాదరసం మరియు DDTలకు ప్రసిద్ధి చెందింది. దీనికి కూడా సరైన సమాధానం ఆప్షన్ 3, రెండూ సరైనవే. బయోమాగ్నిఫికేషన్ అంటే సింపుల్గా ఎలా చెప్పొచ్చు? అంటే ఆహార గొలుసులో కింద స్థాయి నుండి పైకి వెళ్లే కొద్దీ విషం పేరుకుపోవడం. ఉదాహరణకు నీటిలో ఉన్న పాదరసం చిన్న చేపలలోకి వెళ్తుంది. ఆ చిన్న చేపలను తినే పెద్ద చేపల్లో దాని మోతాదు ఇంకా పెరుగుతుంది. కరెక్ట్. ఆ పెద్ద చేపను తినే మనిషి లేదా పక్షిలో ఇంకా ఎక్కువగా పేరుకుపోతుంది. ఇదే బయోమాగ్నిఫికేషన్. దీనికి పాదరసం, DDT అనేవి క్లాసిక్ ఉదాహరణలు. అందుకే 2 స్టేట్మెంట్ సరైనవే. అర్థమైంది. ఇప్పుడు ఈ వేస్ట్ గురించి ప్రశ్న 47. మళ్ళీ 2 స్టేట్మెంట్స్. ఓకే. ఈ వ్యర్థాలను ల్యాండ్ ఫిల్లుల్లో పాతిపెడతారు లేదా భస్మీకరణం చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఉత్పత్తి చేయబడిన ఈ వ్యర్థాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఇది కూడా ఆప్షన్ 3, రెండూ సరైనవే. 2 వాస్తవాలేనా? దురదృష్టవశాత్తు అవును. ఈ వ్యర్థాలను సాధారణంగా పల్లపు ప్రదేశాల్లో పడేయటం లేదా కాల్చేయడం జరుగుతుంది. ఇది నేల, నీరు, గాలిని కలుషితం చేస్తుంది. మరి ఈ ఎగుమతి విషయం? ఇది ప్రపంచ వ్యర్థ వాణిజ్యంలో ఒక పెద్ద సమస్య. అభివృద్ధి చెందిన దేశాల్లో కఠినమైన పర్యావరణ చట్టాల వల్ల రీసైక్లింగ్ ఖర్చు ఎక్కువ. అందుకే వాళ్లు తమ ఈ వ్యర్థాలను బలహీనమైన చట్టాలున్న ఆసియా, ఆఫ్రికా దేశాలకు పంపించేస్తున్నారు. అంటే తమ చెత్తను వేరే వాళ్ల మీదకు నెట్టేస్తున్నారన్నమాట. దాదాపు అంతే. ఇది వాస్తవం. సరే, ఇక ఈ రోజుకు చివరి ప్రశ్న 48. క్యోటో ప్రోటోకాల్ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఇది కూడా ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందం. ఆప్షన్లు: 1 ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాల ఉద్గారాలను నియంత్రించడం, 2 గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం, 3 సహజ వనరులు మరియు వారసత్వాన్ని పరిరక్షించడం, 4 సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం. ఓజోన్ కోసం మాంట్రియాల్ ప్రోటోకాల్ అని ఇందాక చెప్పుకున్నాం గదా? అవును, కరెక్ట్. క్యోటో ప్రోటోకాల్ 1997 లక్ష్యం గ్లోబల్ వార్మింగ్. అంటే అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువుల విడుదలను తగ్గించడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండేలా చేసింది. అంటే దీని ప్రధాన లక్ష్యం ఉద్గారాలను తగ్గించడం? అంతే. ఒక నిర్దిష్ట శక్తి వనరును ప్రోత్సహించడం కాదు, మొత్తం ఉద్గారాలను తగ్గించడం. ఈరోజు మనం విపత్తు నిర్వహణ నుండి
అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాల వరకు చాలా కీలకమైన అంశాలను ఈ ప్రశ్నోత్తరాల రూపంలో చర్చించాం. అవును, చాలా విషయాలు కవర్ అయ్యాయి. నిర్మాణాత్మక చర్యలు, విపత్తు నిర్వచనం, ఎన్డీఆర్ఎఫ్, హజార్డ్ మ్యాపింగ్, బయోమాగ్నిఫికేషన్, ఇలా చాలా. వీటి వెనుకున్న తర్కాన్ని అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా. ఈ భావనలను అర్థం చేసుకోవడం కేవలం పరీక్షల కోసమే కాదు, పర్యావరణం మరియు భద్రత పట్ల అవగాహన ఉన్న పౌరులుగా ఉండటానికి కూడా చాలా ముఖ్యం. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఓ, తప్పకుండా. భారతదేశ జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం కొండ ప్రాంతాలలో పర్యావరణ స్థిరత్వం కోసం ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.